అంటే ఎన్డీఏలో చేరంగానే మళ్ళీ జగన్కి అస్త్రం అవుతుందని అనుకుంటున్నాను. ఈ 4 నెలలు ఏం పీకారండి? సార్ అంటాను, ప్లీజ్ అంటాను, వంగి కాళ్ళదాన్ని పెట్టేస్తే. జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టాటస్ లేపి స్పెషల్ స్టాటస్ అని బీజేపీ తోటి టీడీపీ ఎట్లా పెట్టుకుంటుంది అని చెప్పి అది ఆ లిటిగేషన్ పెట్టొచ్చు. ఇప్పుడు 11 మందిని తప్పించి డీజీపీ చేసిన రాజేందర్ రెడ్డిని మళ్ళీ వెనక్కి పంపించాలి, వీఆర్లో పెట్టాలి. మీరు ఇది తప్పని పరిస్థితులలో వీళ్ళు కలయిక కావాల్సి వస్తుంది అన్నది మీ యొక్క అభిప్రాయం. మరి వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళ ఉమ్మడి మేనిఫెస్టో ఏముండాలి? వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు లోపల ఉండాలి. ఇమీడియట్గా అమరావతి విషయంలో మాట్లాడాలి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. మీరు ఇది తప్పని పరిస్థితులలో వీళ్ళు కలయిక కావాల్సి వస్తుంది అన్నది మీ యొక్క అభిప్రాయం. మరి వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళ ఉమ్మడి మేనిఫెస్టో ఏముండాలి? ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో తోటే కదా ప్రజల్లోకి వెళ్ళాల్సి. ఇంకో మాట అండి రజనీకాంత్ గారు, ఎలాగంటే వీళ్ళు మేము కలిసిపోయామని చేతులు ఎలా పైకి ఎత్తే ఒప్పుకోరండి. అదే అంటున్నాను, కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయడానికి మీరు కన్విన్స్ ఎలా చేయాలి? సబ్జెక్ట్ అంటే కన్విన్స్ ఎలా చేయాలంటే, మేము చట్టాలను తన పని తాను చేసుకొని ఇస్తాం, మేము మారిన మనుషులు, మొబైల్ దొంగడని తెలిసింది మాకు, మారిపోయాం అని చెప్పాలండి. వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు లోపల ఉండాలి. ఇమీడియట్గా అమరావతి విషయంలో మాట్లాడాలి, పోలవరం విషయంలో మాట్లాడాలి. ఇప్పుడు 11 మందిని తప్పించి డీజీపీ చేసిన రాజేందర్ రెడ్డిని మళ్ళీ వెనక్కి పంపించాలి, వీఆర్లో పెట్టాలి. ఇలాగ అనేకం ఉన్నాయి. మరి ఇవన్నీ చేస్తారంటే చేస్తేనే ఫలిస్తుంది, లేదంటే మరి వికటిస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తేనే ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకుంటారండి? పైగా మనం అందరూ అనుకున్నట్టుగా చంద్రబాబు గారు ఏమి ఎంపర్లాట్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన 53 రోజులు జైల్లో ఉన్నా సరే చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఏమండి ఇన్నాళ్ళు ఎందుకు ఈ తర్జన భర్జనలో ఈ లొంగిపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోను కదా. జీవీఎల్ నరసింహరావు వచ్చి చెలరైపోతూ ఉండడు కదా. ఇక్కడ మళ్ళీ కొన్ని కండిషన్లు ఉన్నాయి. జీవీఎల్, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు మాకు కనిపించకూడదు. ఇలాంటివన్నీ పెట్టాలి వీళ్ళు కండిషన్లు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారు, మాలాంటి వాళ్ళు ఒప్పుకోం. మేము పబ్లిక్ అండి, పౌరులు, సగటు పౌరులు. ఆంధ్రప్రదేశ్ ద్రోహం జరిగినప్పుడు మాట్లాడకుండా వాళ్ళు నిత్యం గత ప్రభుత్వం మీద ఎలాగైతే పోరాడారో ఈ ప్రభుత్వంలో ఎంతో నోరు మూసుకున్నారు. వాళ్ళు గత ప్రభుత్వంలో ప్రతిరోజు ఎట్లా అడిగారు కిరాణా కొట్లో పొద్దులాగా. ఇప్పుడు ఏమైపోయారు? ఏం పీకేరు వీళ్ళు? ప్రజల పట్ల బాధ్యత లేదా మీకు? వాళ్ళు నిలదీస్తాం, అవసరమైతే ఓడిస్తాం, ఎక్కడన్నా పొరపాటు నిలబడితే ఖచ్చితంగా తిరుగుతాం. అవన్నీ కన్విన్స్ చేయాలంటే ఖచ్చితంగా ప్రజల పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు పెట్టాలి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలను ప్రశ్నించినోడికి వాళ్ళు సీట్లు ఇవ్వాలా, ఆ కండిషన్ కూడా పెట్టాలి. అప్పుడు కొంతవరకు మేలు జరగచ్చు. ఇక మైనార్టీలు అంటారా, టీడీపీ బీజేపీ అనేక సార్లు ప్రభుత్వాలు ఫామ్ చేసినాయి. వాళ్ళు ఎన్డీఏ కన్వీనర్గా చేశాడు చంద్రబాబు గారు. అప్పుడు వాళ్ళు గెలిచారు. అప్పుడేమో మైనార్టీల మీద దాడులు జరగలేదు. గుజరాత్ నరమేధం లాంటిది ఏం జరగలేదు. గుజరాత్ నరమేధం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖండించాడు. అదే కోపం మోడీ గారికి ఉందనేటువంటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోకపోతే వాళ్ళు కర్మ. అర్థం చేసుకొని ఇన్ని రోజులు దూరం పెడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి రావాలి మీద ఎక్కించుకుంటే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అలాగే మిస్బా, ఇలాంటి దుర్మార్గాలు ఎన్ని అరాచకాలు జరిగినాయి. అలాంటి ఏమైనా ఎప్పుడన్నా టీడీపీ ఏమైనా జరిగినాయా? జరగలేదు. అదే ఆఖరి రోజు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు దాచిపల్లిలో జరిగితే. కాబట్టి వాళ్ళు కూడా విచక్షణ ఉంటుంది, ఆలోచన జ్ఞానం ఉంటుంది. ఎవరు కావాలి ఇవన్నీ కాదండి. ఆంధ్రప్రదేశ్ గాయపడిందండి, విలవెల్లాడుతుందండి నొప్పితోటి. సో మీరు తక్షణం దాని చికిత్స కావాలా, సత్వరోపశమనం కావాలా, దానికి మందు కావాలా, దానికి ఔషధం కావాలా. ఔషధం చంద్రబాబు. అంటే చంద్రబాబు రైట్ హ్యాండ్, పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ సైడ్ బీజేపీ, వాళ్ళు 3 కలిసి వాళ్ళిద్దరిని ఈయన మోసుకెళ్ళాలండి. మీకు వచ్చిన కథ చెప్పేసి ముగిద్దాం. సింధుబాద్ అద్భుత యాత్రలని మా చిన్నప్పుడు చందమామలో కథ వచ్చింది. అందులో సింధుబాబు తన యాత్రల్లో అలాగే వెళ్తూ ఉండగా ఒక చోట కాలువ దాటాల్సి వస్తుంది. అక్కడ 2 కాళ్ళు లేనుడు ఒకడు ఉంటాడు, ఒక దివ్యాంగుడు. నన్ను కొంచెం కాలువ దాటించవయ్యా సింధుబాదు అని అడుగుతాడు. సరే రావయ్య భుజం మీద ఎక్కించుకుంటాడు. కాలువ దాటిన దగ్గర దిగిపోవాలి కదా, అక్కడ దిగడం. దింపుతానికి ట్రై చేస్తుంటే 2 కాళ్ళతో పీకి నొక్కేస్తాడు, మోసుకెళ్తాడు. బీజేపీ పరిస్థితి అది. అంచేత వాళ్ళకే ఇలా అవసరం ఉంది. దక్షిణాది నుంచి ఒక నమ్మకమైన మిత్రుడు, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు వాళ్ళకి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరితే ఒక మంచి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చేరాడు అన్నటువంటి వాళ్ళకి ఒక పాజిటివ్. అంటే ఎన్డీఏలో చేరంగానే మళ్ళీ జగన్కి అస్త్రం అవుతుందని అనుకుంటున్నాను. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టాటస్ లేపి స్పెషల్ స్టాటస్ అని బీజేపీ తోటి టీడీపీ ఎట్లా పెట్టుకుంటుంది అని చెప్పి అది ఆ లిటిగేషన్ పెట్టొచ్చు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, ప్రత్యేక హోదా గురించి ఎవడం మాట్లాడినా ముఖం మీద గుద్దేయాలి. ఇక్కడ గుద్దేయాలండి, ముఖం మీద గుద్దాలి. అందరూ ఎవరు మాట్లాడినా అందరూ అన్యాయం చేశారంటారు.
ఏం పీకర్ ఈ 4.5 ఏళ్ళు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు? అవును, ఎవరు మాట్లాడలేదు. అవును. అంటే టీడీపీ వస్తుంది వచ్చేలా ఉంది కాబట్టి మళ్ళీ మొదలయ్యారు ఈ కిలమిక్కిన తెప్పేళాలో మూతలు లేని మరచెంబులన్నీ మొదలయ్యి చింతపండు వేసి తోముకుని మళ్ళీ రెడీ అయ్యి తలతళ మెరుస్తూ వచ్చినాయి స్టే వేదికల మీదకి. ఈ 4.5 ఏళ్ళు ఏం పీకారండి? సార్ అంటాను, ప్లీజ్ అంటాను, వంగి కాళ్ళదాన్ని పెట్టేస్తే ఒప్పుకుంటావా? వాళ్ళు ప్రజా సంఘాలు మేము ప్రజలమేనండి, మేము అడుగుతాం. ఎలా ఎందుకు ఊరుకుంటాం? అసలు ఏమి అడగడం లేదు, నోరు మూసుకుని ఓట్లు వేసుకోవాలి తెలుగుదేశానికి. జగన్మోహన్ రెడ్డి పంపించాలంటే వేరే ఏమో పబ్లిక్గా మేము చెప్తున్నాం. పార్టీలు వాళ్ళు ఏమైనా అడుగుతారో అడగడం పని ఉన్నాయి.